తెలంగాణలో డ్రామారావు మళ్ళా కొత్త డ్రామాకు తగిలేపిండు. కాంగ్రెస్ బాకీ కాడని చెప్పి కొత్త నాటకం ఆడుతున్నాడు. తెలంగాణలో స్థానిక సంస్థల్లో ముఖం చెల్లక స్థానిక సంస్థల్లో డిపాజిట్ దక్కదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద ఒక దుష్ప్రచారం చేసి బాకీ కార్డు అంటున్నాడు. మరి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చేటప్పుడు మిగులు బడ్జెట్తో తెలంగాణ ఇస్తే మిగులు బడ్జెట్కు మీ అయ్య కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాని, దళితులకు 3 ఎకరాలని, దళితులకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి, ఇంటింటికో డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఎన్నో రకాల మోసాలు చేసి తెలంగాణకు బాకీ పడ్డది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తుంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ, మా ముఖ్యమంత్రికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ బాకీ కాడంటున్నావు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, గురిగింజ తన కింద ఉన్నటువంటి నలుపు ఎరగనట్టుగా మాట్లాడుతున్నావు. గత 10 ఏళ్ళుగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయో అర్థం చేసుకోవాలి. మిగులు రాష్ట్రానికి మీ అయ్య కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ ప్రజలు మార్పు కోరుకొని అప్పుల రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి అప్పులున్నా మీరు చేసిన తప్పులున్నా అదరకుండా బెదరకుండా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ లెక్క పోతుంటే చూసి ఓర్వలేక మీ చెల్లె కవిత చేసినటువంటి ఆరోపణలను కనీసం నువ్వు ఎదుర్కోలేక కాళేశ్వరంలో నువ్వు మీ బావ మీ ఇంకో సంతోష్రావు గారు చేసినటువంటి డబుల్ బాజీ పనులు, చేసినటువంటి లంగ పనులు నువ్వు చూసి వాటిని తట్టుకోలేక ప్రజల మనసు డైవర్ట్ చేయాలని చెప్పి కొత్త డ్రామా లేపిండు డ్రామారావు గారు. నీ డ్రామాలు తెలంగాణలో పనిచేయాయి. తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, ఎంపీ ఎలక్షన్లో జీరా చేసిరు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు క్యాండిడేట్ దొరకలేదు. రేపు స్థానిక సంస్థల్లో మీ టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతారు. మేము ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. రైతులకు పెద్దపీట వేసినాం, మహిళలకు పెద్దపీట వేసినాం. ఇవాళ బీసీ పక్షపాతిగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తెలంగాణ భారతదేశానికి రోడ్ మార్గా నిలిపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. వీటి చూసి ఓర్వలేక తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ తట్టుకోలేక కేటీఆర్ చిల్లర డ్రామా చేస్తున్నారు. కేటీఆర్ దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థల్లో మీ పార్టీని నిలబెట్టుకో. ఇలాంటి చౌకబారు ప్రకటనలు, ఇలాంటి దుష్ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మిమ్మల్ని రాళ్లతో కొడతారు. గతంలో మీ అయ్యి ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయినవా అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాం. గురిగింద తన కింద ఉన్నటువంటి నలుపేరు కదన్నట్టుగా కేటీఆర్ మాటలున్నాయి. మళ్ళొక్కసారి మా ప్రభుత్వం గురించి కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే నైతిక విలువ లేదని చెప్పి కేటీఆర్ను హెచ్చరిస్తున్నాం.